ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అంతకుముందు నేను లంచ్ బాక్స్ రెసిపీస్ ఒకటి చేశాను కదా, పన్నీర్ రైస్ ఒకటి, ఎగ్ రైస్ ఒకటి, అలాగే పుదీనా రైస్ కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. ఇది కూడా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా పుదీనా అనేది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనకి అరుగుదలని ఇస్తుంది పుదీనా. ఇంకా మనకి నోరు ఏదన్నా చేదుగా ఉన్నా, లేకపోతే ఏమి జ్వరం వచ్చినప్పుడు, మనకి ఏమి తినడానికి సహించలేనప్పుడు ఇలాంటి పుదీనా పచ్చడి కానీ, పుదీనా రైస్ కానీ మనం చేసుకున్నామంటే మనకి నోటికి టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి బెనిఫిట్స్ ఉన్న పుదీనా రైస్ మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోయే ఒక రెసిపీ అనమాట. పుదీనా రైస్కి నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. ఇలాగ ఒలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మన ఛానల్లో పుదీనా పచ్చడి కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు రత్న స్మార్ట్ కిచెన్ అని మీరు సబ్స్క్రైబ్ చేస్తే దాంట్లోకి వెళ్ళి చూస్తే పుదీనా పచ్చడి కూడా ఉంటుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. అది కూడా చూడండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ముందుగా మనం దీనికి మిక్సీలోని ఈ పుదీనాని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇలా పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని మనం రైస్ వండి ముందుగానే చల్లార్చి పెట్టుకోవాలండి. లేదంటే నైట్ ఏమన్నా రైస్ మిగిలిపోతే కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలాంటి రైస్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని మిక్సీ చేసుకోవాలి అండి. ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, పుదీనా రైస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా చల్లార్చుకొని నేను ఒక డిష్లోకి తీసుకున్నాను. దానికి ఈ పుదీనా పేస్ట్కి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంతే రైస్ తీసుకుంటే సరిపోతుంది. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనే చేసుకోవచ్చండి. చెక్క, లవంగా మొక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని మనం బాగా వేయించుకోవాలి. పుదీనా అనేది చాలా మంచిదండి హెల్త్కి. పుదీనా అనేది జీర్ణ వ్యవస్థని బాగా మెరుగుపరుస్తుంది. మనకి తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ ఇలాంటివి వస్తూ ఉన్నప్పుడు కూడా మనం పుదీనా టీ తాగుతుంటే కూడా చాలా మంచిదండి. మీకు పుదీనా టీ కూడా ఏ విధంగా చేసుకోవాలో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను అది కూడా చేసి చూపిస్తాను. అంతేకాకుండా మనకి నిద్ర ఎక్కువగా పట్టలేనప్పుడు కూడా మనం పుదీనా టీ చేసుకొని తాగితే మంచి నిద్ర అనేది వస్తుంది. మనకి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయలేనప్పుడు, లేకపోతే మనకి అరుగుదల శక్తి లేనప్పుడు ఇలాంటి పుదీనా రైస్ కానీ, పుదీనా పచ్చడి కానీ, పుదీనా టీ కానీ మనం చేసుకొని తిన్నామనుకోండి చాలా మంచిది. మనకి ప్రకృతిలో లభించే ఆకుకూరలు మనం తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఓకేనా? ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే అన్నీ చేసి పెట్టుకుంటానండి. చక్కగా కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని నేను నీళ్ళు లేకుండా చక్కగా నూరు పెట్టుకుంటూ ఉంటాను. అలా నూరు పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటలు బాగా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. కొన్ని వంటలకైతే మాత్రం అప్పుడప్పుడు నూరుకున్న మసాలాలు అయితే బాగుంటాయి. కొన్ని వంటలకి మనం నిల్వ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకున్నది కూడా మన ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపై నూరుకున్నట్టే ఉంటుందండి.
ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి ఇందులో వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. పుదీనా టీ అనేది మనకు ఉదయాన్నే తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా పుదీనా టీ ఎలా చేసుకోవాలో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను పుదీనా టీ కూడా మీకు చేసి చూపిస్తాను. కానీ కొంచెం ఇందులోనే మిక్సీ జార్లో మనం పట్టుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని ఈ పుదీనాలో పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలోని దీన్ని బాగా మగ్గించుకోవాలి. అంటే ఇది ఎగినట్లు ఎలా తెలుస్తుంది? దీని పచ్చివాసన ఎలా పోయిందని తెలుస్తుంది అంటే ఇది చక్కగా బాగా మగ్గిన తర్వాత కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది అనమాట. అలా షేడ్ అయిందంటే మనకి పుదీనా మగ్గినట్టే. అందులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కారం వేయొచ్చు అంటే ఇక్కడదా కారం అనేది మనం వేసుకోకూడదు. ఎందుకంటే పుదీనాలోనే ఘాట్ అనేది వేస్తుంది. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాం కాబట్టి కారం అనేది దీంట్లో యాడ్ చేసుకోకూడదు. మనం ఉట్టి పసుపు, ఉప్పు అంతే. చాలా సింపుల్ రా ఇది. మీలాంటి పిల్లలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తొందరగా అన్నీ అయిపోవాలనుకుంటే పుదీనాని, పచ్చిమిర్చిని, జీలకర్రని వేసి మిక్సీ చేసేసుకొని ఇలా మనం రైస్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇంకా వేగించుకోవాలంటే కొంచెం వేయించుకోవాలి. మనం ఏదైనా ఆకుకూరలు వండేటప్పుడు ఇలా పేస్ట్ చేసినా కానీ ఏదైనా ఆకుకూరలు వండేటప్పుడు వెంటనే మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకున్నామంటే ఆకుకూరలో ఉన్న గ్రీనరీ కలర్ పోయి నల్లగా మాడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మనం వెంటనే మూతలు పెట్టుకోకుండా ఇలాగే మూత లేకుండానే మగ్గించుకోవాలి. ఇదిగో ఆయిల్ అనేది పైకి తేలిందంటే ఈ మనకి పుదీనా కూడా నూనెలో బాగా వేగినట్టే. టూ మినిట్స్ ఉంచుకోవాలంటే ఇంకా ఒక 2-3-4 మినిట్స్ ఉంచుకొని మనం సాల్ట్ అని చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పుదీనా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా నూనెలోని నెయ్యిలోని వేయించేసుకున్నాము. దాంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అంటే ఇలా ఈ విధంగా ఇంకేమైనా చేసుకోవచ్చు ఆకుకూరలతో? బోల్డ్ అన్ని చేసుకోవచ్చురా. ఇలా పుదీనా మనం ఎలా పేస్ట్ చేసుకున్నామో అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని అలా రైస్ చేసుకోవచ్చు. లేదంటే ఉట్టి కొత్తిమీర వేసి చేసుకోవచ్చు, పాలకూర వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీస్ అన్నీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క రోజు మీకు చేసి చూపిస్తూ ఉంటాను. మా కోడలు కూడా అడుగుతుంది కదా, ఆమెకు కూడా చేసి చూపిస్తాను. ఆకుకూరలు డైరెక్ట్గా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి ఆకుకూర తిన్నట్టు ఉండదు, వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు కూడా చక్కగా అందేస్తాయి అన్నమాట మనం ఇలా చేసి పెడితే. చూడండి, ఇలాగ మొత్తం అంతా కూడా మనం కలిపేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కూడా మనం ఈ పుదీనా రైస్ అంతా, ఈ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మనం బాగా మగ్గించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉన్న పోషక విలువలు అందించే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. దీనితో పాలకూర రైస్ చేయొచ్చు, కొత్తిమీర రైస్ చేయొచ్చు, క్యారెట్ రైస్ చేయొచ్చు. ఇంకా మీకు చాలా రైస్ ఐటమ్స్ మీకు చేసి చూపిస్తాను. లంచ్ బాక్స్కి ఈజీ రెసిపీస్. మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తూ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ అయిపోయింది.
దీన్ని రైతాతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే జీడిపప్పులు కూడా వేయించుకొని పైన వేసుకోవచ్చు. చూడండి ఎంతో ఎమ్మీగా ఉన్న పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అనమాట. మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ చేయాలి కదా, మరి ఎలా వచ్చిందో చెప్పాలి కదా. వేడిగా ఉంది. సూపర్ టేస్ట్గా ఉంది. నెయ్యి ఆయిల్ వేసి చేశాను కాబట్టి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటివన్నీ తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.